the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రామ్సర్ సైట్స్ సంఖ్య. భారతదేశంలో 89కి చేరిన రామ్సర్ చిత్తడి నేలలు, రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంతకు చేరిందంట? 89కి చేరిందంట. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రామ్సర్ సైట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ లేకుండా మీరు క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎలా క్వశ్చన్ అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో క్వశ్చన్ అడుగుతారు. ఒకవైపు రామ్సర్ చిత్తడి నేల పేర్లు ఇస్తారు, మరొక వైపు వాటి యొక్క లొకేషన్, ప్రాంతం ఇస్తారు. వాటిని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 సంవత్సరంలో 3 సార్లు ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. రామ్సర్ సైట్స్ గుర్తింపు అని చెప్పేసేసి, చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్గా గుర్తింపు. సో ఎప్పుడప్పుడు మనం డిస్కస్ చేసామంటే 2024 ఫిబ్రవరి 2 సందర్భంగా, అంటే వరల్డ్ వెట్లాండ్స్ డే, ఆ సందర్భంగా గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేల గురించి. నెక్స్ట్ వచ్చేసి జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనం చూస్తాము, ఆ సందర్భంగా గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేలకు సంబంధించి కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 15 ఆ సమయంలో వార్తల్లోకి వచ్చిన గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్. అంటే లాస్ట్ ఇయర్ 3 సార్లు ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. 2024 సంవత్సరంలో 10 రామ్సర్ సైట్స్ని గుర్తించడం జరిగింది. వాటి గుర్తింపుతో భారతదేశంలో 2024 ఇయర్ ఎండ్ వరకు మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో 85కు చేరిన రామ్సర్ సైట్స్ ఏవైతుంటే వాటి అన్నిటి గురించి చూస్తాము. ఇక్కడ 2025 ఇయర్ 2025 సంవత్సరం మనము ఫిబ్రవరి 2 సందర్భంగాను గుర్తుంచుకోండి. ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 2వ తేదీని వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. వరల్డ్ వెట్లాండ్స్ డేగా, ప్రపంచ చిత్తడి నేల దినోత్సవంగా ఈ సందర్భంగాను గుర్తుంచుకోండి. ఈరోజు 4 కొత్త రామ్సర్ సైట్స్ గుర్తింపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. రామ్సర్ చిత్తడి నేలలు. మరి వాటి పేర్లేంటి, అవి ఎక్కడున్నాయో మనం చూడాల్సి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో నిన్నటి రోజున ట్వీట్ చేయడం జరిగింది. భారతదేశంలో 89కి చేరింది రామ్సర్ చిత్తడి నేల. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 85, ఇప్పుడు 4, 89కి చేరింది. ఈ కొత్తగా గుర్తింపు పొందిన 4 ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం చూడాలి. అంతకంటే ముందు కూడా గుర్తుపెట్టుకోండి, రామ్సర్ అనేది ఒక ప్రాంతం. అది ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్ దేశంలోని ఒక ప్రాంతం, ఒక సిటీ పేరు. అక్కడ 1971 ఇయర్ 1971 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ఒక కన్వెన్షన్ జరిగింది, ఒక ఒప్పందం జరిగింది. రామ్సర్ కన్వెన్షన్గా మనం ప్రత్యేకంగా చదువుతూ ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల సంరక్షణ అని చెప్పేసేసి. అందుకే ఆ ఫిబ్రవరి 2 ఏదైతే ఉంటుందో ప్రతి ఏటా కూడా వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం ఒక్కొక్క థీమ్తో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరం కామన్ ఫ్యూచర్ని ఉద్దేశించి జరుపుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భారతదేశంలో రామ్సర్ సైట్స్ 85 కదా, ఆ 85ని చూడాల్సిందే. మీకు నేను CA 360లో స్పెషల్ వీడియోస్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొత్తగా గుర్తింపు పొందిన 4 ఏవైతే ఉంటే వాటి పేర్లు ఇప్పుడు చెప్తాను. అంతకంటే ముందు ప్రత్యేకమైన అంశాలు. భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ చిత్తడి నేల ఏదంటే మనం సుందర్బన్స్ అతిపెద్ద రామ్సర్ సైట్ భారతదేశంలో గుర్తింపు పొందింది. సుందర్బన్స్ అంటే వెస్ట్ బెంగాల్. మరి భారతదేశంలో గుర్తింపు పొందిన అతి చిన్న రామ్సర్ చిత్తడి నేల, రామ్సర్ వెట్లాండ్ ఏది అని అడిగితే రేణుకా వెట్లాండ్. ఇది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరి భారతదేశంలో అత్యధికంగా రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడిగితే తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో 2024 ఇయర్ వరకు 18. ఇప్పుడు ఈ సంవత్సరం గుర్తింపు 4 2 ఉన్నాయి, అంటే 18+2 20, 20 రామ్సర్ సైట్స్తో భారతదేశంలో అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు కలిగిన రాష్ట్రం తమిళనాడు. గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు గుర్తింపు పొందిన 4 ఏవైతుంటే వాటి పేర్లు చూడండి. తమిళనాడులో 2 ఉన్నాయి. అందులో ఒకటి సక్కరకొట్టాయి బర్డ్ శాంక్చురీ. బర్డ్ శాంక్చురీ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఎక్కడ ఉంది అంటారు తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి తీర్థంగల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి కెచోపల్రి వెట్లాండ్ సిక్కిం.
ఉద్వా లేక్ జార్ఖండ్. ఈ 4టిని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీటి చేరికతో భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్ సంఖ్య 89కి చేరింది. సో అభ్యర్థులందరికీ కూడా ఒక క్వశ్చన్ కామెంట్ బాక్స్లో రాయండి. ఫిబ్రవరి 2 అంటే రేపటి రోజున మనం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం. చాలా ఇంపార్టెంట్. మరి ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్ ఏంటి? మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోనే మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ఒక ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. ఒక మ్యాంగ్రోవ్ ఏరియా. ఆ ప్రాంతం ఏంటి అంటారు? గునేరి. మ్యాంగ్రోవ్స్ ఆఫ్ గునేరి లేదా గునేరి విలేజ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటారు? గుజరాత్ రాష్ట్రము. ఎందుకు గుర్తింపు పొందిందంటే ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఆఫ్ గుజరాత్గా గుర్తింపు పొందింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ సర్వే. మనం నిన్నటి రోజున చూసాము. జనవరి 31, 2025 రోజున కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు ఎకనామిక్ సర్వేని పార్లమెంట్ ముందు ఉంచారు. ఎకనామిక్ సర్వే అంటే ఏంటి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి అని చెప్పేదే ఎకనామిక్ సర్వే. సో ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకనామిక్ సర్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపిని ఎంతగా అంచనా వేసింది అంటే 6.4% జీడిపి. ఎకనామిక్ సర్వే 2024-2025 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం మనమున్న ఆర్థిక సంవత్సరంలో జీడిపి గ్రోత్ రేట్ని 6.4గా అంచనా వేసింది. నెక్స్ట్ రానున్న ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు గ్రోత్ రేటు 6.3 to 6.8% ఉంటుందని ప్రెడిక్ట్ చేస్తోంది. ఇక ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 332.3 మిలియన్ టన్నుల చేరిందంట ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనము మూలధన వ్యయం అంటాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ క్రియేట్స్ అసెట్స్, ఆస్తులను జనరేట్ చేస్తాయి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి. సో పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.2% ఆఫ్ జీడిపి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా చూడడం జరిగింది. ఇక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వచ్చేసి 5.9 2023-2024 ఫినాన్షియల్ ఇయర్లో. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వలు వచ్చేసి 2024-25లో ఏ విధంగా అంటే $634.6 బిలియన్ US. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ జీడిపి ఎంత అంటే 2023-2024 నాటికి 5.6కి తగ్గింది. గుర్తుంచుకోండి, ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతూ ఉండాలి. సో ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఎకనామిక్ సర్వే అనేది ఒక సమగ్ర నివేదిక ఎకనామిక్ సబ్జెక్ట్లో. అది ఏదో హాఫ్ అన్ అవరో 10 మినిట్సో 5 మినిట్సో చెప్తే అయిపోయేది కాదు. మీకు నేను ఎకనామిక్ సర్వే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఫస్ట్ పార్ట్ని ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాను, ఒకసారి చూడండి. సో ప్రవీణ్ సార్ క్లాసెస్, సో నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ కంటెంట్ని వీడియోల రూపంలో అందిస్తున్నాను. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు నేను ఎకనామిక్ సర్వేకి సంబంధించి స్పెషల్ వీడియో అందించాను, పార్ట్ 1 చూడండి. నెక్స్ట్ మార్చిలో నింగిలోకి నిసార్ ఉపగ్రహం. నిసార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్. నిసార్ అనేది ఎవరికి సంబంధించిన సంయుక్త పరిశోధన అంటే భారతదేశానికి సంబంధించి ఇస్రో, అమెరికాకి సంబంధించి నాసా. సో ఆ ప్రయోగం అనేది మార్చిలో జరగబోతుంది. మార్చిలో నింగిలోకి నిసార్ ఉపగ్రహం. ఓకేనా? షార్ నుంచి ప్రయోగం. షార్ అంటే మన భారతదేశంలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట కేంద్రం అంటాం కదా, అక్కడ నుండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా సంయుక్తంగా 2800 కిలోల బరువు కలిగిన నిసార్ని ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోపు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి జియోసింక్రోనస్ లాంచింగ్ వెహికల్ GSLV F-16 ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఉపగ్రహాన్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారంట. ఇది పూర్తి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, దూర పరిశీలన ఉపగ్రహం కావడం విశేషం. గుర్తుపెట్టుకోండి, ఈ ఉపగ్రహం భూగోళం మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాప్ చేసేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఉపగ్రహంలోని పేలోడ్స్తో భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్ష సంపద, జీవ సంపద,
సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచర్యలు విరిగిపోవడం వంటి విపత్తుల గురించి స్థిరమైన డేటాను అందించడం ప్రత్యేకత. అండ్ స్పేస్ వాకింగ్లో సునీత విలియమ్స్ రికార్డు సాధించింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 62 గంటల 6 నిమిషాలు నడిచిన తొలి మహిళా వ్యోమగామిగా చరిత్రను సృష్టించింది. అత్యధిక సమయం స్పేస్ వాకింగ్ చేసిన తొలి మహిళా వ్యోమగామిగా భారత సంతతికి చెందిన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అమెరికన్ సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు. ఆమె 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఆమె బుచ్ విల్మోర్తో కలిసి 2024 జూన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళిన సంగతి తెలిసిందే. జూన్లో వెళ్ళారు. వీరిద్దరూ గురువారం స్పేస్ వాక్ చేశారు. నిన్నటి రోజున అంతరిక్షంలో సూక్ష్మజీవులు ఉన్నాయో అని చూసి వాటి నమూనాలను సేకరించడం కోసం వీరు తామున్న ప్రయోగశాల నుంచి బయటకు దిగారంట. యాడ్ ఒక ప్రైవేట్ విద్యా సంస్థ బిట్కాయిన్ సంబంధిత అంశం లేదంటే ఒక బిమ్ కాయిన్ అని గుర్తుంచుకోండి, బ్లాక్ చైన్ బేస్డ్ కాయిన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిమ్టెక్ అంటే ఏంటంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వారు లాంచ్ చేసిన బిమ్ కాయిన్ భారతదేశంలోని మొట్టమొదటి క్యాంపస్ బ్లాక్ చైన్ కరెన్సీగా ఇటీవల గుర్తింపు పొందింది. భారతదేశంలో గుర్తింపు పొందిన మొట్టమొదటి సూపర్లేటివ్ టాపిక్ క్యాంపస్ బ్లాక్ చైన్ కరెన్సీగా ఇటీవల బిమ్ కాయిన్ వార్తలోకి వచ్చింది. దాన్ని ఏ సంస్థ వారు, ఏ బిజినెస్ స్కూల్ వారు లాంచ్ చేశారంటారు? బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జనవరి 31, 2025 రోజున పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. కామన్గా బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఆర్టికల్ 85 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలో 5వ భాగంలో 85th ఆర్టికల్ పార్లమెంట్ సమావేశాలను సమన్ చేసేది, ప్రోరోగ్ చేసేది అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి. సో బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం, అందులో పోలవరం సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది అని చెప్పేసి రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పడం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమని ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్కు కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి రాష్ట్రపతి గారు ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని వివరించారు. ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే రాజేష్ నిర్వాన్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీగా, డీజీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి నూతన వ్యక్తిగా ఇటీవల రాజేష్ నిర్వాన్ గారిని నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. అండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఇఫ్ క్రికెట్ ఈజ్ రిలీజియన్ సచిన్ ఈజ్ గాడ్ అని చెప్పేసి ఒక నానుడి, ఒక మాట మనందరికీ తెలిసిందే. సో సచిన్ టెండూల్కర్ ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందనున్నారు బీసీసీఐ నుండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అనదర్ ఫెదర్ టు హిస్ క్యాప్, సచిన్ టెండూల్కర్ టు బి హానర్డ్ విత్ బీసీసీఐస్ ప్రెస్టీజియస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారానికి సచిన్ టెండూల్కర్ గారు వార్తల్లోకి రావడం జరిగింది. తను సాధించిన ఘనత ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక పరుగులే కానివ్వండి, అత్యధిక సెంచరీలే కానివ్వండి, అత్యధిక టెస్ట్ మ్యాచ్లే కానివ్వండి, ఇవన్నీ కూడా సచిన్ టెండూల్కర్ సొంతం, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే భారతదేశంలో గుర్తింపు పొందిన నూతన రామ్సర్ వెట్లాండ్స్ అండ్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ వార్తల్లోకి వచ్చింది, గునేరి అనే విలేజ్. నెక్స్ట్ ఎకనామిక్ సర్వేలోని ఇంపార్టెన్స్. అండ్ మార్చిలో నింగిలోకి వెళ్ళనున్న నిసార్ ఉపగ్రహము. స్పేస్ వాకింగ్లో సునీత విలియమ్స్ సాధించిన రికార్డు. అండ్ బిమ్టెక్ లాంచెస్ బిమ్ కాయిన్, భారతదేశంలోనే మొట్టమొదటి క్యాంపస్ బ్లాక్ చైన్ కరెన్సీ. పోలవరం సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ప్రసంగము. అండ్ రాజేష్ నిర్వాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వార్తల్లోకి వచ్చారు. అండ్ బీసీసీఐస్ ప్రెస్టీజియస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కార గ్రహీతగా సచిన్ టెండూల్కర్ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.